ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. దాదాపుగా కొద్ది ఆలస్యంగా మీ ముందుకు వస్తున్న ఈ ఛానల్ ద్వారా అంటే పంచగ్రహ కూటం గురించి చెప్పబోతున్నాను. బట్ ఈ విషయం చాలామందికి తొందరగా చేరాలని తపనతో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజున విశేషంగా మనము పంచగ్రహ కూటమి, అందులోనూ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి పంచగ్రహ కూటమి. ఇవి చాలాసార్లు ఛానల్స్లలో దీని గురించి నేను ప్రస్తావన చేసి ఉన్నాను. మన ఛానల్ ద్వారా కూడా మన ఆత్మీయులకి తెలుసుకునే ప్రయత్నం కోసం మీ ముందుకు వచ్చే విశేషం ఏంటంటే ఈ 5, 6, 7 తేదీలలో ముఖ్యంగా 6, 7 తేదీలని ఫోకస్ చేశారు బాగా. 5వ తేదీ సాయంకాలం నుంచే మనకి ఒక పంచగ్రహ కూటమి ప్రారంభమవుతోంది. అది 6, 7 తేదీలలో రవి, చంద్ర, బుధ, శుక్ర, గురుడు ఈ గ్రహాలన్నీ కలిసి ఉన్నాయి కదా. అంటే రవి, బుధుడు, శుక్రుడు, రవి, బుధ, గురు, శుక్ర, చంద్రగ్రహాలు. ఈరోజు అంటే 6వ తేదీ ఉదయం కూడా లగ్నం వృషభ లగ్నం అవుతోంది. మరొకసారి చెప్తున్నాను, వృషభ రాశిలో రవి, గురులు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ 5 గ్రహాలు కలిసి ఉన్నాయి. దీనిని పంచగ్రహ కూటమిగా చెప్తూ ఉన్నారు. ఈ పంచగ్రహ కూటమి వల్ల చాలామందికి ఏదో ప్రమాదం జరగబోతుంది. మిథున రాశి వారికని, తులారాశి వారికని, ఇంకా అనేక రాశుల వారి గురించి ఇది నెగిటివ్ ఫోకస్ చేస్తుంది. ఆ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి తీవ్రమైనటువంటి అనర్థాలు జరుగుతాయి. అందులో మకరం, కుంభరాశుల వారికి కూడా చెప్పారు. మరి ఇటువంటి రాష్ట్రాలందరికీ కూడా ఈరోజు ప్రమాదం జరుగుతుంది. 5, 6 తేదీలలో మీకు 100 కోట్ల నష్టం వచ్చేస్తాయి, ₹1,00,00,000 మొత్తం పోతాయి మీవి అన్నటువంటి భావన. ఆ తగ్గట్టుగానే మనకి 4వ తేదీ ఎలక్షన్స్లో ఎగ్జిట్ పోల్స్ అప్పుడేమో సెన్సెక్స్ కానీ షేర్ మార్కెట్ ఉవ్వెత్తున పైకి లేచింది. 4వ తేదీ రిజల్ట్ రోజున బీజేపీ ప్రభుత్వం కొద్దిగా డౌన్ ఉన్న సమయంలోనే మళ్ళీ 8 లక్షల కోట్ల నష్టం వచ్చేసింది. మరి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అయితే మనకి 6, 7 తేదీల్లో కలగాలి కదా. ఉదాహరణకు చెప్పుకుందాం. అంటే దేనికి సంకేతంగా చెప్తున్నారు? నా చేత యజ్ఞం చేయించుకోండి, హోమాలు చేయించుకుంటే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, మీకు 100 కోట్లు వస్తాయి, నేను చెప్పిన మంత్రాన్ని ఫాలో అవ్వండి అనుకూలంగా ఉంటుంది. నువ్వు చెప్పిన మంత్రాన్ని కాదు, ఇక ఈ మంత్రాన్ని చదువుకుంటే బాగుంటుందని చెప్పండి. ప్రజల యొక్క భవిష్యత్తుకి అనుకూలంగా ఉండే చేయండి. మీరు సొంతంగా ఏదైనా లోక కళ్యాణకు చేసేటట్టయితే యజ్ఞయాగాలు చేయండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టించుకొని ఆ పూజారి గారు కానీ, ఆ పురోహితుడు, ఆ జ్యోతిష్య పండితుడు తాంత్రిక పూజలు కానీ, మాంత్రిక పూజలు కానీ చేసినా అవి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఇబ్బంది లేదు. కానీ వైదిక క్రతువులో తాంత్రిక పూజలకి ఎక్కడ కూడా ఆధారం తక్కువ. కొన్ని శక్తి పీఠాలలో ఆ ఆచారం, ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి ఇప్పటి కొన్ని తాంత్రికమైనటువంటి పూజ విధానాలు కొన్ని ఉన్నాయి. కానీ వైదిక పూజలు ఎక్కువగా ఉంటాయి. వైదిక పూజల్లోనే అమ్మవారి సంతుష్టురాలవుతోంది. ఉగ్రమైనటువంటి పూజల వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడితే ఈ 5, 6, 7 తేదీలలో అంటే మరి 6, 7 తేదీలు, ముఖ్యంగా 6, 7 తేదీలలో వస్తున్నటువంటి సునామీలు, అలాగే భూకంపాలు, అణుబాంబులు వేయడం, యుద్ధం జరిగే అవకాశం అన్నటువంటి విషయాలను ఎక్కువ చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఇటువంటి విషయాలు మీకు పెద్దగా దాని గురించి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీకు వృషభ రాశిలో శుక్రుడు స్వక్షేత్రం. వృషభ రాశికి ద్వనాధిపతి అంటే ద్వితీయాధిపతి, ధనాధిపతి, పంచమాధిపతి బుధుడు శుభమిత్ర క్షేత్రం. అలాగే వృషభ రాశికి తృతీయాధిపతి అయిన చంద్రుడు ఉచ్చస్థితి. ఇక్కడ మిగిలినటువంటి ఎవరు? గురుడు, రవి 2 గ్రహాలకి శత్రుక్షేత్రం. పోను గురుడు జన్మలగ్నంలో ఉన్నాడు, వృషభంలో ఉన్నాడు, పర్వాలేదు, సంవత్సరం పాటు అక్కడే ఉంటాడు. రవి ఇంకొక 15 రోజులే ఉంటాడు. ఈ రోహిణి కార్డు దాటిపోతే ఆయన వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఎట్లాగూ మూఢం కూడా వచ్చేసి తొలగిపోయింది, గురుమూఢం కూడా తొలగిపోయింది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమితో ఉన్నటువంటి ప్రమాదం మీకేమీ లేదన్న విషయాన్ని గుర్తించండి. అనవసరంగా ఈ విషయాలు చెప్పి మిమ్మల్ని భయపెట్టి మభ్యపెట్టి ఏదో మనం పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తులు ఎక్కువైపోయింది. దానివల్ల జ్యోతిష్ శాస్త్రం కూడా నష్టం జరుగుతోంది. అలాగే మొన్న ఎన్నికల్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు ప్రజలందరూ కూడా పక్కనున్నటువంటి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
చాలామంది వచ్చేసి గొప్ప గొప్ప పండితులు మేము ఈ దండమే నా చేతిలో ఉంది, ఈ దండంతో చెప్తున్నా నేను, ఈ దండం నాకు అదే చెప్తుంది, ఈ గవ్వలు అవి చెప్తున్నాయి, ఇది అది చెప్తుంది, దేవుడు నాతో చెప్పిస్తున్నాడు, నేను బ్రహ్మాండం చెప్తున్నా, చక్రాలు అవి చెప్తున్నా, ఇక చక్రం వల్ల ఇలా ఇలా ఉంటుంది చెప్పడం. మరి వాళ్ళు ఆ టీవీ ఛానల్లోనే లైవ్ పెట్టేసి నలుగురేమో టీడీపీ కూటమి గెలుస్తారని, నలుగురేమో జగన్ గారు గెలుస్తారని చెప్పేసి అంటే మనల్ని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతోంది. అదని చెప్తున్నాను. ఉగాది పంచాంగుడు అంతే, ఒక దాంట్లోనేమో నవనాయక ఫలితం వేరేగా చెప్తాడు, ఒక ఆయన ఫలితాలు వేరే చెప్తున్నాడు, ఒక ఆయన, వాళ్ళందరూ ఉద్దండ పండితులే. మరి ఇటువంటి వాటి వల్ల కొత్తగా పుట్టుకున్నటువంటి జ్యోతిష్కులందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఈ విషయంలో జ్యోతిషందరూ కూడా ఒక తాటి మీద ఉండే ప్రయత్నం చేయండి. ఇలాంటి పంచగ్రహ కూటముల గురించి ఎక్కువగా అనవసరంగా భయపెట్టకండి. రెండోది, ఒక ఆయన వచ్చేసి శుక్రుడు గురుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 ఏళ్ల తర్వాతనే మళ్ళీ కలుస్తారంటాడు. ఎవరో చెప్పి నాకు అర్థం కాదు మీకు ఆ విషయం. గురుడు శుక్రుడు ప్రతి సంవత్సరం కలుస్తాడు, ప్రతి సంవత్సరం గురు శుక్రుల కలయిక ఉంటుంది. అలాగే పంచగ్రహ కూటమి ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్ళకో వస్తుంది. ఒక 2-3 ఏళ్ల క్రితం మనకి 6 గ్రహాల కూటమి వచ్చింది, షడ్గ్రహ కూటమి వచ్చింది, 2021-22 అనుకుంటానే. షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు అలాగే చెప్పారు, 150 ఏళ్ళకు ఒకసారి వచ్చే షష్టగ్రహ కూటమి. ఓ అబ్బాయి, ఎందుకు ఎంత భయపెడుతున్నారు ఎందుకు మీరు? కాబట్టి అలా మిథున రాశి వారు కానీ, తులారాశి వారు కానీ, మకర కుంభరాశుల వారు కానీ ఎవరు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల వినాశనం వచ్చే అవకాశం లేదు, లాభవంతంగా ఉంటుంది. గోచార ఫలితాల్లో తాత్కాలికమైనటువంటి రోజువారి ఫలితాల్లో కానీ వారి ఫలితాల్లో 12వ స్థానంలో గ్రహాలు ఏమి ఉన్నా సరే కొంత నెగిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. అది మిథున రాశి వారికి ఉంది. అలాగే తులారాశి వారికి కూడా 8వ స్థానంలో గ్రహాలు గురుడు రవి ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇదేదో తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగించేటువంటి అవకాశం కాదు. మిథున రాశి వారి ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోండి. తులారాశి వారి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే మకర కుంభ రాశుల వారు కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మిగిలిన రాశుల వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద ధనయోగాలు ఐశ్వర్యాలు తప్పకుండా పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ పంచగ్రహ కూడా జరుగుతున్నప్పుడు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.